వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పన్నీర్ తోటి ఎంతో టేస్టీగా ఈ విధంగా కనుక గార్లిక్ పన్నీర్ చేసుకున్నట్లయితే ఈ కర్రీ చపాతీ, రోటీ అలాగే బగారా రైస్ వీటన్నింటిలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండి. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత 2 ఎర్రగా పండినటువంటి టమాటాలు మాత్రమే ఈ కర్రీకి బాగుంటాయండి. వాటిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ముందుగా ఈ రెండింటిని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించేసుకున్న తర్వాత ఇక్కడ మనము గార్లిక్ని ఎక్కువ వేసుకోవాలి. అందుకని ఇక్కడ నేను 15 వెల్లుల్లి రెబ్బల వరకు పైన పొట్టు తీసేసి వేస్తున్నాను. ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఇక్కడ జీడిపప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకు పేస్ట్ చేసుకోవటం ఈజీ అవుతుంది. ముందుగా ఈ 4ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక లాస్ట్లో కొంచెము దాల్చిన చెక్క, లవంగము, ఒక 2 ఇలాచీలను కూడా వేసేసి ఒకసారి తిప్పేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక ఇవన్నీ చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. దీనివల్లే మనకు ఈ పన్నీర్ కర్రీ టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఇక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీకు కావాలనుకుంటే కొంచెం బటర్ అయినా సరే వేసుకోవచ్చు. ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ జీలకర్ర కానీ షాజీరా కానీ ఏదైనా వేయచ్చండి. ఇక్కడ నేను షాజీరాని వేస్తున్నాను. తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక 2 సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఇక ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేయాలి. ఈ ఉల్లిపాయ టమోటా పేస్ట్ మొత్తాన్ని ఈ ప్యాన్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ను కూడా తొలుపుకొని ఈ ప్యాన్లోకి ఆ వాటర్ని వేసేసుకొని ఇక కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ముందుగా ఈ గ్రేవీని మనము ఉడికించుకుందాము. ఈ గ్రేవీ ఉడికేలోపు ఇక్కడ మనం పన్నీరు సాఫ్ట్గా ఉండటం కోసం పన్నీరు నేను ప్రతిసారి గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ పాటు నానబెడతానండి. మరీ వేడి వాటర్ అక్కర్లా, లైట్ గోరువెచ్చటి వాటర్లో అటు ఇటు తిప్పి ఒక 5 మినిట్స్ పాటు నానబెడతాను. ఇలా చేయటం వల్ల పన్నీరు మెత్తగా ఉంటుంది. లేదంటే మనం డైరెక్ట్గానైనా సరే పన్నీరుని వేసుకోవచ్చు. కొంతమంది పన్నీరుని ఫ్రై చేసి కూడా వేసుకుంటారు. అట్లయితే కొంచెం గట్టిగా ముక్క అనిపిస్తుంది. అలాగే ఈ పన్నీర్ ముక్కల్ని కట్ చేసేటప్పుడు ఎక్కడ పొడుము రాకుండా నీట్గా రావాలి అంటే ఇక్కడ నేను ఒక టిప్ చెప్తున్నాను. చాకును ఒక్కసారి కనుక వేడి చేసి తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసినట్లయితే ఇక్కడ మనకు పన్నీర్ ముక్కలు అనేవి నీట్గా వస్తాయి. ఇలా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇక ఆ గ్రేవీలోకి ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఇక కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఇక తర్వాత సరిపడా వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ కర్రీని ఉడికించుకుందాము. మనకు పన్నీర్ ముక్కలు ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. అందుకని మనము పన్నీర్ని లాస్ట్లో వేసినా సరే ఉడుకుతుంది. ఇలా మూత పెట్టేసి ఉడికించేసుకుంటే సరిపోతుంది. పన్నీర్లో మనం సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కర్రీ మొత్తం బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి కనుక వేసినట్లయితే ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కొంచెం కసూరి మేతిని చూసుకొని ఒక్కసారి ఈ విధంగా క్రష్ చేసుకొని ఈ కర్రీ పైన వేయండి. ఇక లాస్ట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసుకున్న తర్వాత ఇక కర్రీ మొత్తం కంప్లీట్గా బాయిల్ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేయబోతున్నాము అనేటప్పుడు ఇక లాస్ట్గా కనుక మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక ఉంటే ఒక 2 స్పూన్స్ కనుక పైన ఫ్రెష్ క్రీమ్ ఈ విధంగా వేసినట్లయితే కర్రీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మనం ఈ కర్రీ తింటే నోట్లో కూడా అదే ఫ్లేవర్తో చాలా కమ్మగా హాయిగా అనిపిస్తుంది. ఈ ఫ్రెష్ క్రీము బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఒకసారి కొన్ని తెచ్చిపెట్టుకొని ఇట్లాంటి కర్రీల్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా తయారు చేసినటువంటి గార్లిక్ పన్నీర్ చాలా టేస్టీగా వస్తుంది.